Hello, viewers. We are in this digital world. Uh, there comes uh, there comes the matter of security. And my main agenda of creating this video is how to secure ourselves. Manam ella protect చేసుకోగలుగుతాం in this digital world. ఎలా సేఫ్గా ఉండగలుగుతాం అనేది నా మెయిన్ మోటివ్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ వీడియో అండ్ టు వాచ్ అప్ టిల్ ద ఎండ్. కమింగ్ టువర్డ్స్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారు? ఫోన్, ల్యాప్టాప్ ఆర్ ట్యాబ్ ఇవన్నీ యూస్ చేసేసి దే విల్ యాక్సెస్ ద internet. That's the main thing they're gonna do, or they're gonna play games, online games, or something like that. కానీ ఓవరాల్గా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు మనము ఇంటర్నెట్ యాక్సెస్ అయితే చేస్తాం. నౌ ద మెయిన్ థింగ్ ఈస్ ఇక్కడ మనం మన ఇన్ఫర్మేషన్ ఎంత సెక్యూర్గా ఉంచుకోగలుగుతాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నౌ జనరల్గా ఒక నెట్ ఇచ్చారు, ఒక నెట్ యాక్సెస్ చేసాము అని అంటే వాట్ వీ గోనా డూ? పిల్లల దగ్గర నుంచి అయినా పెద్దల వరకైనా దే జస్ట్ గో ఫర్ social networking site first priority. It can be Facebook or whatnot. A couple of sites నేను ఇక్కడ మెన్షన్ చేశాను. జనరల్గా టెక్నికల్గా సౌండ్ లేకున్నా సరే దే నో హౌ టు యూజ్ ద ఫేస్బుక్, హౌ టు పోస్ట్ పిక్చర్స్ అండ్ సో ఆన్. ఒక్క పర్సన్ ఏం చేస్తాడు? గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో వాట్ ఎవర్ ఈజ్ హిస్ రిక్వైర్మెంట్ అందులో పెట్టేసేసి గూగుల్లో వాట్ ఎవర్ ద సర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి దాంట్లో రిక్వైర్మెంట్ పెడతారు. ఇఫ్ దే నో డైరెక్ట్గా వెళ్ళేసి ఫేస్బుక్ అనేసి వాళ్ళు పెట్టేస్తారనమాట. కమింగ్ టువర్డ్స్ ఇంకా కొంచెం టెక్నికల్గా సౌండ్ ఉన్నారు అని అంటే దే గోన్ గో ఫర్ ఆన్లైన్ షాపింగ్. నౌ యూ కెన్ సీ హియర్ వెరీ క్లియర్లీ అమెజాన్. నేను ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకున్నాను. యూ కెన్ టేక్ సమ్ అదర్ సైట్ ఆల్సో, ఫ్లిప్కార్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అమెజాన్లోకి మనం ఎంటర్ అయ్యామంటే ఆ సైట్లోకి యూ కెన్ సీ వెరీ క్లియర్లీ ఇక్కడ www.amazon.com అనేది ఉంది. అంతవరకే మన ఐడియా ఉంటుంది. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇంకో థింగ్ ఉంది. గ్లోబ్ సింబల్ ఆర్ సైన్ కనిపిస్తుంది అక్కడ. అండ్ దీంట్లో ఏం చేస్తాం? మనం షాపింగ్ చేసేసి మన క్రెడెన్షియల్స్ పెడతాం, అంటే యూజర్ నేమ్, దెన్ పాస్వర్డ్ పెట్టేసి సమ్ డీటెయిల్స్ ఇచ్చేసి ప్రోడక్ట్ షాపింగ్ చేసిన తర్వాత మనకి ఇంటికి డెలివర్ అయ్యేంత వరకు వి గోన గివ్ ద డీటెయిల్స్ లైక్ మొబైల్ నెంబర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇదంతా ఒక పర్సనల్ డీటెయిల్స్ వి గోన ప్లేస్ ఇన్ అ సైట్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా టెక్నికల్గా సౌండ్ ఉన్నారంటే ఏం చేస్తారు? ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తారు. ఐ హ్యావ్ టుక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ యాక్సిస్ బ్యాంక్. ఎనీ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళామంటే యూ గోనా గెట్ సైట్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే axisbank.com ముందేముంది? ఒక లాక్ కనిపిస్తుంది మనకు, విచ్ ఇస్ నథింగ్ బట్ ప్యాడ్ లాక్ అంటారు. ఈ లాక్ ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది we gonna come to know. Now the big question which arises, నేను ఇప్పుడు చెప్పినట్టు ఒక బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ యూజర్ నేమ్ పెట్టి పాస్వర్డ్ పెట్టేసి దాంట్లో ట్రాన్సాక్షన్స్ చేసి, అంటే అట్లీస్ట్ మినిమం యూ కెన్ వ్యూ యువర్ డీటెయిల్స్ ఆర్ యూ కెన్ డూ సమ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ దాట్ పర్టికులర్ బ్యాంక్. ఓకే, అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఆ బ్యాంక్ ఆ సైట్ ఎంత వర్త్ఫుల్, అంటే అది కరెక్టా, అది జెన్యూనా, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ ప్లేసింగ్ ఇన్ దాట్. అంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇంకొకరికి ఇఫ్ దే నో దాట్ దే కెన్ ఈజీలీ యాక్సెస్ ఆర్ డీటెయిల్స్ ఆల్సో. అంటే మెయిన్గా ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే ఆ సైట్ ఎంత సెక్యూర్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. నా ఫర్ దాట్ సెక్యూర్ ఎలా చేసుకోగలం అని అంటే వెన్ వీ కమ్ టు నో ఏది జెన్యూన్, ఏది ఫేక్, ఇక్కడ ట్రస్ట్ చేయాలి, ఏది ట్రస్ట్ చేయకూడదు అనే నాలెడ్జ్ మనకు ఉందంటే దెన్ వీ కెన్ ఈజీలీ సెక్యూర్ అవర్ సెల్ఫ్. కమింగ్ టువర్డ్స్
జనరల్‌గా యాజ్ ఐ హావ్ సెడ్ మనం ఏం చేస్తాం ఏదైనా ఇన్ఫర్మేషన్ పెట్టాలి అని అంటే డెఫినెట్లీ వరల్డ్ వైడ్ వెబ్ యూజ్ చేస్తాం. డబ్ల్యూడబ్ల్యూ డాట్ బ్యాంక్ ఆర్ వాటెవర్ యాజ్ ఐ హావ్ సెడ్ ఎర్లియర్ బ్యాంక్ అన్నా, షాపింగ్ సైట్ అన్నా, వాట్ నాట్ ఏదైనా సరే. బట్ హియర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ వాట్ మీన్స్ ద యూఆర్ఎల్. యూ కెన్ సీ ఓవర్ హియర్ వీఆర్ ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇది యుఆర్ఎల్ హెచ్టిటిపి సమ్ సంథింగ్ ఇస్ దేర్ హెచ్టిటిపి అండ్ సో ఆన్ ఉంది. అండ్ సెకండ్ యూఆర్ఎల్ చూస్తే ఇక్కడ హెచ్టిటిపిఎస్ అండ్ సో ఆన్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఎందుకు అంత ఇంపార్టెంట్, వాట్స్ దేర్ డిఫరెన్స్ ఏంటి అని అనుకుంటే, మీరు పైన చూసినట్టయితే హెచ్టిటిపి ముందేముంది, ఒక గ్లోబ్ సైన్ ఉంది. హెచ్టిటిపిఎస్ ముందేముంది, ఒక ప్యాడ్లాక్ సైన్ ఉంది. అండ్ ఇక్కడ ప్లేస్ ద ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ యూఆర్ఎల్. కొంచెం టెక్నికల్గా మాట్లాడితే, నాట్ ఇన్ టూ డెప్త్ ఇన్ దాట్ టెక్నికల్ టర్మ్స్ వి గోన టాక్. ఇక్కడ చూసేస్తే యూఆర్ఎల్ అంటే ఏంటి, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని అంటారు. ఓకే, అయితే ఇది ఫుల్ ఫామ్ ఫైన్. దీంట్లో ఏముంటుంది అంటే జనరల్గా హెచ్టిటిపి ఉంటుంది. మన ఫోన్ అయినా సరే, జనరల్ టర్మ్స్లో చెప్తున్నాను, నాట్ ఇన్ అ టెక్నికల్ టర్మ్స్. వీటన్నిటికీ ఫోన్ అయినా, ట్యాబ్ అయినా, ల్యాపీ అయినా ఏదైనా ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నామంటే దానికి పోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు హెచ్టిటిపి అనుకోండి, అది పోర్ట్ 80 యాక్సెస్ చేసేసి ఇట్ గోనా వర్క్అవుట్. హియర్ యూ కెన్ సీ క్లియర్లీ HTTP is a protocol. What is HTTP అంటే hypertext transfer protocol. Protocol అంటే ఏంటి, ఒక సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట, ఒక సెట్ ఆఫ్ రూల్స్ విచ్ యూజర్కి సారీ ఎండ్ డివైస్కి అండ్ సర్వర్కి ఉన్న ఒక కైండ్ ఆఫ్ రూల్స్ అన్నమాట. అయితే డబ్ల్యూడబ్ల్యూ ఏంటి, వరల్డ్ వైడ్ వెబ్, ఇట్స్ అ సబ్ డొమైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే డొమైన్ నేమ్ ఏముంది, గూగుల్ అన్నమాట. అది ఫేస్బుక్ అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఆ పర్టిక్యులర్ సర్వర్ని వెళ్ళి యాక్సెస్ చేస్తున్నాం అనేది అర్థం. అండ్ .com అంటే ఇట్ కెన్ బి .edu ఆర్ .co.in ఆర్ సంథింగ్ లైక్ దాట్. అంటే edu అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ ఆర్ అండ్ సో ఆన్. .in అంటే ఇండియాలో అనేసి అండ్ సో ఆన్. ఇట్స్ నాట్ దాట్ మచ్ ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ సైట్ని మనం యాక్సెస్ చేసేటప్పుడు ఒక్కసారి మనం యూఆర్ఎల్ ఏముంది అనేది చూసుకుంటే వీ గోనా గెట్ అన్ ఐడియా. నౌ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ చూస్తే హెచ్టిటిపిఎస్ అని ఉందంటే యూ కెన్ సీ ఓవర్ హియర్ ఒక ప్యాడ్లాక్ ఉంది. అండ్ దాట్ టు గ్రీన్ కలర్లో ఉంది. గ్రీన్ కలర్ అంటే సెక్యూర్డ్ అనమాట. హెచ్టిటిపిఎస్ ఎస్ అనేది బేసికల్గా సెక్యూర్డ్. హౌ సెక్యూర్డ్ అంటే SSL సర్టిఫికేట్ ఉంటుంది. దాని వైజ్ వీ కెన్ బ్లైండ్లీ సే దాట్ ఒక లాక్ కనిపించింది అని అంటే ఆ యూఆర్ఎల్లో ఇట్ ఈస్ జెన్యూన్, ఇట్ ఈస్ సెక్యూర్. అదే హెచ్టిటిపి అని సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ ఉంది, బోత్ ఆర్ ద సేమ్ కేటగిరీ. ఇట్ ఈస్ నాట్ సెక్యూర్ అని. ఒకవేళ సర్వర్ ఇట్స్ నాట్ వాట్ యూ సే, ఒక సర్వర్ కరెక్ట్గా ఇన్స్టాల్ అవ్వలేకున్నా సరే, ఆర్ SSL సర్టిఫికేట్ సరిగ్గా లేదు, నాట్ సెక్యూర్డ్ అని అంటే అది నాట్ సెక్యూర్డ్ అని ట్రయాంగిల్ దాంట్లో నాట్ సింబల్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ డేంజరస్. బై దిస్ పర్టిక్యులర్ వన్ వాట్ వీ విల్ కమ్ టు నో, హెచ్టిటిపి అయితే ఏమవుతుంది, హెచ్టిటిపిఎస్ అయితే ఏమవుతుంది. ఎస్ ఉంటేనే సెక్యూరిటీ అని ఎలా అంటున్నామంటే, ఫస్ట్ కేస్ చూద్దాం, హెచ్టిటిపి వర్సెస్ హెచ్టిటిపిఎస్ అని అందాం. ఇక్కడ కంప్యూటర్ అంటే బై డిఫాల్ట్ ఇట్ కెన్ బి యువర్ ఫోన్, ల్యాపీ ఆర్ వాట్ నాట్. కంప్యూటర్ నుంచి సర్వర్కి మనం ఇప్పుడు నేను బ్యాంక్ వెబ్ పేజ్ యాక్సెస్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను, నా యూజర్ నేమ్, నా పాస్వర్డ్, అందులో డీటెయిల్స్ పెడతాను. నా వాట్ హ్యాపెన్స్, అవి నా సిస్టంలో నుంచి సర్వర్కి వెళ్ళే మార్గంలో మధ్యలో ఇంకో పర్సన్ అంటే మిడిల్ పర్సన్, హీ కెన్ బి అ హ్యాకర్ ఆర్ హీ కెన్ బి అన్ అటాకర్, బోత్ ఆర్ ద సేమ్. వాళ్ళు ఏం చేస్తారు, దే కెన్ ఈజీలీ రీడ్. ఇప్పుడు నేను బ్యాంక్ వెబ్ పేజ్లో నా యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అనేది పెట్టినప్పుడు ఆ హ్యాకర్ ఆర్ అటాకర్ సమ్ అటాక్స్ పర్ఫామ్ చేస్తాడు. దానికి నేను వేరే వీడియో కూడా ప్రిపేర్ చేస్తున్నా, యూ కెన్ బెటర్ వాచ్ దాట్. మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ మిడిల్ పర్సన్ హ్యాకర్ అతను వ్యూ చేయగలుగుతాడు, హీ విల్ కొంచెం అటాక్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంటే మీ యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అనేది ఆయన తెలుసుకోగలుగుతాడు.
కమింగ్ టు అ సెకండ్ కేస్, హెచ్టిటిపిఎస్ అని అంటే ఎస్ రీప్రజెంట్ సెక్యూరిటీ అని నేను జస్ట్ నౌ చెప్పాను. అది మీరు చూడండి, ఒక టన్నల్, ఒక సెక్యూర్డ్ జోన్లో నుంచి అనదర్ ఎండ్ సర్వర్కి వెళ్తుందన్నమాట. మిడిల్ పర్సన్, ద హ్యాకర్ హూ ఇస్ దేర్, హూ ట్రై టు, హ్యాకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ చూద్దామన్నా సరే దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ వ్యూయింగ్ ఇన్ దాట్. వై? బికాస్ డేటా అనేది ఒక ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో, ఒక స్క్రాంబుల్డ్ ఫార్మాట్లో యూజర్ నుంచి సర్వర్కి వెళ్తుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అ అటాకర్ టు వ్యూ ద డేటా విచ్ ఈస్ సెండ్ ఫ్రమ్ అన్ యూజర్. ఈ సేమ్ వన్ ఇంకో బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూ కెన్ సీ ఓవర్ హియర్, హెలెన్ అనేసి ఒక అమ్మాయి హెచ్టిటిపి యూస్ చేసేసి example.com అనే దాంట్లో పాస్వర్డ్ పెట్టి పంపిస్తే, ఇక్కడ హ్యాకర్ వితౌట్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ ఉంది కాబట్టి ఆ అటాకర్ అది క్లియర్గా వ్యూ చేయగలుగుతాడు. హీ కెన్ హ్యాక్, హీ కెన్ సీ వాట్ ఈస్ ద పాస్వర్డ్ షీ హ్యాడ్ పుట్ in a on that particular website, in that particular website. ఇప్పుడు ఇంకొక ఫీమేల్ ఏం చేసింది, తను హెచ్టిటిపిఎస్ యూజ్ చేసేసి తన పాస్వర్డ్ పెట్టినప్పుడు అటాకర్ ఆర్ హ్యాకర్ హూ ఇస్ దేర్ పాస్వర్డ్ రీడ్ చేయడానికి ట్రై చేస్తే వాట్ హీ గోన్ గెట్, తను పాస్వర్డ్ ఏబిసి 123 అని పెట్టింది. హ్యాకర్ ఏం చూస్తాడు, స్క్రాంబుల్డ్ XYAE X అండ్ సో ఆన్, అంటే ఇట్స్ నాట్ ద ఎగ్జాక్ట్ పాస్వర్డ్. తన పాస్వర్డ్ వేరేది, ఇక్కడ చూసే పాస్వర్డ్ వేరేది, ఎందుకంటే ఇది స్క్రాంబుల్డ్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. దాట్స్ వాట్ మనం ఎస్ ఫర్ సెక్యూరిటీ, ఇది చాలా మస్ట్గా చూడాల్సిన థింగ్ అనమాట. నౌ వీ హ్యావ్ కమ్ టు అ కన్క్లూజన్ దాట్ హెచ్టిటిపిఎస్ అనేది గ్రీన్ కలర్లో ఉందంటే ఇట్ ఈస్ సెక్యూర్డ్. లాక్ వేసేసి ఉండాలి యూఆర్ఎల్ దగ్గర. లాక్ రిమూవ్ చేసినట్టున్నా, అన్లాక్ చేసినట్టున్నా అది హెచ్టిటిపి సైట్ కాబట్టి యూ షుడెంట్ యూజ్ దాట్ పర్టికులర్ సైట్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. యూ కెన్ సీ ద సేమ్ థింగ్ ఓవర్ హియర్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో లాక్ గ్రీన్ కలర్లో ఉంది, ఇట్ ఈస్ యూజింగ్ హెచ్టిటిపిఎస్, దాట్ ఈస్ సెక్యూర్డ్. నాట్ ఫార్మాట్లో వచ్చిందంటే ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ సెక్యూర్డ్. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యూ కెన్ సీ ద కలర్ వేరియేషన్ కూడా చూస్తారు అకార్డింగ్ టు ద బ్రౌజర్ వాట్ వీ యూస్. విత్ దాట్ పర్టికులర్ బ్రౌజర్ నుంచి వీ కెన్ యూస్. if color is not there, no issues, you can see the lock symbol over there, padlock, which is called as. And we have as I have said, not unte not secured, lock unte secured అనేసేసి ఒక ఐడియా. జస్ట్ నౌ నేను చెప్పాను కదా, కలర్ వేరియేషన్ ఉన్నా లేకున్నా ఇది అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎస్బీఐ సైట్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఇఫ్ యూ గెట్ ఇన్ టు దిస్ రీటైలర్ సైట్ యూ కెన్ సీ దట్ padlock ఉంది, అంటే ఇట్ మీన్స్ దట్ that is secured. Hope you all have came across what I'm trying to explain. And as you know, next time నుంచి మనం ఏదైనా యాక్సెస్ చేస్తే సైట్కి ఇలా వస్తే గ్రీన్ కలర్లో వచ్చి లాక్ వచ్చింది అంటే ఇట్ ఈస్ సెక్యూర్, ఇట్ ఈస్ జెన్యూన్, వీ కెన్ ఈజీలీ నమ్మొచ్చు, అంటే ట్రస్ట్ చేయొచ్చు ఆ వెబ్సైట్ని, అండ్ మన క్రిడెన్షియల్స్ పెట్టొచ్చు. ఒకవేళ ఇలా హెచ్టిటిపి అని వచ్చిందంటే వీ షుడెంట్ trust that particular site and we shouldn't place our details in that. And hope you guys like my video, and if you like it, make sure give a big thumbs up, and thanks for watching. Have a great day.